కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. 2-3 రోజుల్లో బాంబు పేలుస్తారంటున్నారు కేటీఆర్. దీంతో ఒక్కసారిగా తెలంగాణ భవన్లో జోరుగా చర్చ సాగుతోంది. రేవంత్ ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్న మంత్రిపై ఆరోపణలు చేశారు ఆయన. ఆ మినిస్టర్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యే సీక్రెట్ మీటింగ్ పెట్టినట్టుగా తెలిపారు. త్వరలోనే మినిస్టర్ వివాదాలు బయటపడతానంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. ఇప్పటికే ఆ మంత్రి కుమారుడి కంపెనీ లావాదేవీలపై ఆరోపణలు వెలువెత్తాయి. ఆయన ఆ శాఖలో అనుమతి రావాలంటే కాసులు ఇవ్వాల్సిందేనట. ఇంతకీ కేటీఆర్ టార్గెట్ చేసిన ఆ మంత్రి ఎవరు? ఆయన పేల్చే బాంబేంటి? ఇప్పటికే హెచ్సియు భూముల అంశంలో 10,000 కోట్ల స్కామ్ ఉందన్నారు కేటీఆర్. దీంతో ఆయన లక్ష్యం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి కేటీఆర్ 2-3 రోజుల్లో ఒక బాంబు పేలుస్తానంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో నెంబర్ 2గా ఉన్నటువంటి ఒక మినిస్టర్ టార్గెట్ గా కేటీఆర్ కామెంట్స్ చేశారు. సో మొత్తానికి ఆ మంత్రి ఎవరు? ఇప్పటికే ఒక సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ మినిస్టర్ కి వ్యతిరేకంగా ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నట్టుగా ఆ విషయాలన్నీ కూడా 2-3 రోజుల్లో మొత్తం బయట పెట్టేస్తానంటున్నారు. సో ఏంటి ఆ మినిస్టర్ ఎవరు, ఏంటి పూర్తి వివరాలు? రోజా, బాంబులు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు మంత్రులు పేల్చడం కాదు, బాంబులు ఎలా పేల్చాలో, ఎంత పెద్ద బాంబు పేల్చాలో కూడా మాకు తెలుసు. సరైన సమయంలోనే బాంబు పేలుస్తానంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన పేల్చే బాంబు 2-3 రోజుల్లోనే అది ఎంత పెద్దగా పేలుతుందో మీరే చూస్తారని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ఒక నేత, కీలక నేత, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత తనే ఒక కీలక నేతగా, మరో షాడో ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి మొత్తం కూడా నా దగ్గర ఉంది. త్వరలోనే ఆయన చేస్తున్నటువంటి మొత్తం ఆ యొక్క శాఖలో, ఆయన ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అంతటిని కూడా నేను బయట పెడతానని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. ఆధారాలతో సహా చెప్తానంటున్నారు. 2-3 రోజుల్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను, అందులో చాలా క్లారిటీగా వాస్తవాలన్నీ కూడా చెప్తానంటున్నారు. సో గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన కంపెనీ, అంటే ఆయన కుమారుడు చూసినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీల పైన ఒక కన్నేసి ఉంచుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే ఆ యొక్క కంపెనీకి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి యొక్క కాంట్రాక్టులు, ముఖ్యంగా ఎంత పెద్ద ఎత్తున కాంట్రాక్టులు వస్తున్నాయి, ఆ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేక ఫోకస్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగా మొత్తం అవినీతిని అంతటిని కూడా త్వరలోనే నేను బయట పెడతానని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సియోల్ పర్యటనకి వెళ్ళారు. సియోల్లో ఆయన మీడియా సంబంధించిన అడిగిన ప్రశ్నలకు ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఒక బాంబు పేల్చబోతున్నానని చెప్పేసి కూడా అన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాంబు పేలుస్తున్నానని అన్నారు. కానీ అది ఎక్కడా కూడా పెద్దగా పేర్లేదు, అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు, తను గతంలో సియోల్లో నుంచి మాట్లాడారు, బాంబు పేలుస్తానంటున్నారు. కానీ ఆ బాంబు ఎంత పెద్దగా పేలిందో, పేర్లేదు, అది తుసు బాంబు అయిందో అందరికీ తెలిసిందే. కానీ నేను ఇప్పుడు పేల్చబోయే బాంబు ఎలా ఉంటుందో చూస్తారు, మీరే చూస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించి, అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఆయన కుమారుడు నడిపిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టులన్నీ కూడా ఆ కంపెనీకే వస్తున్నాయని చెప్పేసి, దానిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో 2-3 రోజుల్లోనే ఆధారాలన్నీ కూడా బయట పెడతా అంటున్నారు కేటీఆర్. కాబట్టి సో చూడాలి మరి ఏం బయట పెడతారు కేటీఆర్ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇటు సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా చాలా కీలక వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. గతంలో అందరికీ తెలిసిన విషయమే. ఈ భూములకు సంబంధించినటువంటి స్కామ్ ఖచ్చితంగా నేను బయట పెడతానన్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇందులో ఒక మధ్యవర్తిగా ఇటు బీజేపీ ఎంపీ ఎవరిస్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీకి, ఇటు అదేవిధంగా ఆ కంపెనీ నుంచి డబ్బులకి సంబంధించి తీసుకున్నారు, అంటే ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 10,000 కోట్లు తీసుకున్నారు. కాబట్టి సో మధ్యవర్తిగా వ్యవహరించారు అనే దానిపైన కూడా మొత్తం తెలుసు నాకు, బీజేపీ ఎంపీ ఉన్నారని చెప్పేసి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఆయన బీజేపీ ఎంపీ పేరు బయట పెడతానన్నారు. కానీ ఆ తర్వాత ఆయన 2-3 సార్లు మీడియా సమావేశం కూడా నిర్వహించినప్పటికీ, అంటే ఈరోజు కూడా నిర్వహించారు, కానీ మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం త్వరలోనే బయట పెడతానంటున్నారు. వాస్తవంగా ఇటు మీడియా కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఆ ఎంపీ ఎవరు ఏంటి అనేదని కూడా ఆయన చెప్తున్నారు. చూడాలి మరి ఆ ఎంపీ పేరు చెప్తా అంటున్నారు. అంటే ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల స్కామ్కి సంబంధించినటువంటి ఎంపీ కీలకంగా ఉన్నారు అంటున్నారు బీజేపీ ఎంపీ, ఆయన పేరు పెడతా అంటున్నారు. దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది అంటున్నారు. దాంట్లోకి సంబంధించిన పనులు కావాలంటే అందులో పెద్ద ఎత్తున కొంతమందికి డబ్బుల రూపంలో కొన్ని పోతున్నాయి అంటున్నారు. అంటే ఎంతో కొంత పర్సెంటేజ్ అందులో తీసుకున్న తర్వాతనే పనులు జరుగుతున్నాయి అంటున్నారు. కాబట్టి సో అది బయట పెడతారా
లేదంటే ఈ యొక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు అంటున్నారు కాబట్టి సో అందులో జరుగుతున్నటువంటి అవినీతి బయట పెడతారు అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. సో ఏదేమైనా సరే మాత్రం కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళలాగా చెప్పను, నేను అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావుగా నేను నెలకొక బాంబు పేలుస్తాను, ఆ బాంబు ఎలా ఉంటుందో అని చెప్పినట్టుగా నేను అలాంటి మాటలు చెప్పను. పేల్చే బాంబు ఎలా ఉంటుందో చాలా ఆటం బాంబు గట్టిగా పేలుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి సో ఆ మంత్రి వ్యవహార శైలికి సంబంధించి చూసాం మనము. ఆయన వ్యవహార శైలి ముఖ్యంగా పెద్ద ఎత్తున కమిషన్లు దండుకుంటున్నారని చెప్పేసి ఆ శాఖకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే అధికార పార్టీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక రహస్య మీటింగ్ ఏర్పాటు చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక యువ ఎమ్మెల్యే ఒక రహస్య మీటింగ్ 10 మందితో ఏర్పాటు చేశారు. సో అది బయటికి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఆ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ పెద్దలు అడిగినప్పుడు ఒక మంత్రి వ్యవహార శైలితోనే మేము ఈ యొక్క రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్పడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో చూడాలి మరి ఆ మంత్రి వ్యవహార శైలికి సంబంధించి ఒక తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్టుగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అంటే ఆ మంత్రి వ్యవహార శైలి అన్నింటిలో తలదూర్చడం, అన్ని తానే వ్యవహరించడం, ముందుగా లీకులు ఇవ్వడం, దాని ద్వారా పార్టీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా కేటీఆర్ పేల్చబోయే బాంబు మాత్రం చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు ఆ యొక్క కంపెనీకి సంబంధించి. అంటే ఇటు రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి, అంటే ఆ మంత్రికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఆ యొక్క కుమారుడికి ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ పైన పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఆధారాలన్నీ కూడా తీసుకొచ్చి నేను 2-3 రోజులలో మీడియా ముందు పెడతానని చెప్పేసి కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు కొద్దిసేపటి క్రితమే చేశారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సైద్రు.